సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకు శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. 37వ కీర్తనను ధ్యానం చేస్తున్నాము. 37వ కీర్తన 5వ వాక్యములో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. రెండవ భాగము, నీవు ఆయనను నమ్ముకొనుము. దావీదు గారు తాను దేవునితో ఉన్నటువంటి సంబంధాలలో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏదైనా మాట్లాడుతుంటే, ఒకటి మనం ఇతరులతో మనం మాట్లాడతాము, మనకెదురుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇతర వ్యక్తులతో కానీ మాట్లాడుతుంటాం. అయితే దావీదు గారికి ఇంకొక లక్షణం ఉన్నది. అది విశిష్టమైనటువంటి లక్షణము. తనకు తానే మాట్లాడుకోవడం, తనకు తాను చెప్పుకోవడం. అది 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంటే తనకు తానే చెప్పుకోవడము, తనకు తానే బోధించుకోవడము. ఇక్కడ అది కావచ్చు, లేదా ఇతరులు కూడా ప్రభు మార్గంలో ఉండాలని, నీ మార్గమును నీవు ఆయనను నమ్ముకొనుము. దావీదు గారు దేవుని మీద నమ్మకము అనగా విశ్వాసము, దేవుని మీద విశ్వాసము ఉంచుట అది దేవుని కార్యం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు విశ్వాసమునకు కర్త, విశ్వాసమును పుట్టించువాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం అన్నటువంటిది మనము చూచి అనుభవించిన తర్వాత విశ్వసించేది కాక, కనపడకపోయిన అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు, కనపడనటువంటి వస్తువులు ఉన్నవి అనుటకు, దాన్ని విశ్వాసము. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని, ఆయన దగ్గరికి వచ్చు వారికి ఆయన దయచేయువాడనియు, అది ఒక మనిషిలో జరిగిందంటే అది ఆ మనిషి ప్రయత్నము కాదు. అది దేవుడే మహాకృప వలన మనకు అట్టి విశ్వాసాన్ని పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసమునకు మనకు హేతుబద్ధమైనటువంటి రుజువులు కొంతమందికి ఉంటాయి, కానీ చాలా మందికి ఉండవు. మన అంశం ఏమిటంటే, యెహోవాను నమ్ముకొనుము. ఆ యెహోవాను నమ్ముకోవడంలో మనము సువార్త చెప్తాము, క్రీస్తు గురించి చెప్తాము, బైబిల్ గురించి చెప్తాము, కొన్ని సంఘటనలు చెప్తాము. ఎన్ని చెప్పినా ఆ వినే వ్యక్తికి విశ్వాసము పుట్టాలంటే అది దేవుని కార్యమే. దేవునికి స్తోత్రం. యెహోవాను నమ్ముకొనుము. ఆ దావీదు గారు యవనస్తుల నుండే దేవుని మీద నమ్మిక, దేవుని కార్యాలను చూచినవాడు. తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు, తన జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరిగితే ఇది దేవుడే చేశాడు అన్న గట్టి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి దావీదు గారు. ఒకసారి పొలంలో గొర్రెలను మేపుకుంటున్నప్పుడు సింహం వచ్చింది. అమ్మో, సింహము అంటే పారిపోవాలి కదా, కానీ తన గొర్రెలను కాపాడుటలో సింహాన్ని కూడా చంపినటువంటి వ్యక్తి, ఎలుగుబంటిని చంపినటువంటి వ్యక్తి.
సాధారణంగా అట్లా చంపితే, అమ్మా ఈ వ్యక్తి దగ్గర ఎంత బలం ఉన్నది, ఎంత ధైర్యం ఉన్నది, ఎంత జ్ఞానం ఉన్నది అని అంటాం కదా. అప్పుడు ఆయన అంటాడు, కాదు కాదు, యెహోవానే, యెహోవానే ఈ కార్యము జరిగించాడు. కాబట్టి ఇంకా నమ్మకం. అంటే ఇక్కడ మొదటి పాఠం ఏంటంటే, మన జీవితంలో మనము సాధించిన విషయాలకు, అచీవ్మెంట్స్ ఎన్నెన్నో మనము మన మన శక్తి మేరకు, మన శక్తి పరిధిలో ప్రతి ఒక్కరికి కొన్ని సాధించినటువంటివి ఉంటాయి కదా. అయితే ఆ సాధించినటువంటి దాని వెనుక యెహోవా ఉన్నాడు. ఆయన అట్టి ధైర్యము, అట్టి జ్ఞానము, అట్టి ఆరోగ్యము, అట్టి తలాంతులు, అట్టి వరాలు ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా చేయగలిగాము. దేవునికి స్తోత్రం. యెహోవాను నమ్ముకొనుము, యెహోవా యందు విశ్వాసముంచుము. కనపడినటువంటి యేసుక్రీస్తును ఎలాగు విశ్వసించాలి? పేతురు గారు తన మొదటి పత్రికలో, మీరు ఆయనను చూడకయే ఆయన యందు మీరు విశ్వాసముంచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రపంచంలో యేసుక్రీస్తుని ఎంతో మంది నమ్ముకుంటున్నారు. దేన్ని బట్టి నమ్ముకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు మనము ఒకరిని నమ్ముతున్నామంటే, మనకేదో ఒకటి ఆ వచ్చేది, లేదా ఒక సహాయపడేది, ఆయన మీద ఆ నమ్మకం ఉంచితే, ఆయనను విశ్వాసం ఉంచితే మనకు ఏదైనా ఒకటి ఉపయోగకరంగా ఉంటుంది అని చాలామంది నమ్ముకుంటున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. అయితే బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తుని నమ్ముకోవడంలో ఆయన నన్ను నా పాపము నుండి రక్షిస్తాడు. ఇది మత్తయి సువార్తలో 1:21లో ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్ముకోవాలి? ఆయన మొట్టమొదటగా ఆయన ఈ లోకానికి వచ్చింది, ఆయన బోధించింది, ఆయన చనిపోయి తిరిగి లేచింది, అపోస్తలను ఏర్పాటు చేసింది, పరిశుద్ధాత్మను ఇచ్చినటువంటిది, ఇంకా దేవుని యొక్క నిత్య ప్రణాళిక అంతా కూడా జరుగుతుంది. దేనికి అంటే మనలను మన పాపము నుండి రక్షించుటకు. యేసుక్రీస్తుని మీరు ఎందుకు నమ్ముకున్నారయ్యా? స్వస్థపరుస్తాడు, అప్పులు తీసేస్తాడు, సహాయం చేస్తాడు, జవాబిస్తాడు. ఇవన్నీ మనలో విశ్వాసము పెంచడానికి. అవి కేవలము మాధ్యమాలు. ఒక గురిని చేరుకోవడానికి యేసుక్రీస్తు స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు చేశాడు. కానీ యేసుప్రభు వచ్చింది స్వస్థపరచడానికి రాలేదు, సూచక క్రియలు చేయడానికి రాలేదు, అద్భుతాలు చేయడానికి రాలేదు. వాటిని ఉపయోగించుకొని మనిషిలో ఒక విశ్వాసము పుట్టాలంటే ఆ 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో ప్రత్యక్ష మోషే గారికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, మరి నువ్వు నాకు కనపడ్డావని, నువ్వు నాకు ఈ మాటలు చెప్పావని రుజువేంటి? నేను పోగలనా? ఫరోతో మాట్లాడగలనా? అన్నప్పుడు దేవుడు కొన్ని సూచక క్రియలు చేశాడు. వాటి ద్వారా రుజువు చేశాడు. దేనికి పర్పస్ ఏంటి అంటే ఆయన మీద నమ్మకము పెరగాలి, ఆయన మీద నమ్మకము పెరగాలి. కాబట్టి యెహోవాను నమ్ముకొనుము, నీ పాప భారము నుండి ఆయన నిన్ను విడిపించును. 10వ అధ్యాయము 9వ వచనము రోమా పత్రికలో యేసుక్రీస్తు
ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులలో నుండి లేపాడని నువ్వు హృదయములో విశ్వసించిన ఎడల నమ్మిన ఎడల నీవు రక్షించబడుదువు. కాబట్టి యెహోవాను నమ్ముకొను. ఈ నమ్ముకోవడంలో ఇంకొకటి, ఇప్పుడు ఉదాహరణకు మనము చాలా మంది నమ్ముతుంటాం కదా, మన స్నేహితులను, రక్త సంబంధులను, మన భార్యను, భర్తను. ఎందుకు నమ్ముతాము అంటే వారి వారి వారిని మనం దగ్గరగా చూస్తూ ఉంటాము. వారి యొక్క మంచి జీవితాన్ని చూస్తాము. ఆ, వాళ్ళు మనల్ని ప్రేమించే వారుగా కనపడతారు. మనకు సహాయం చేస్తూ ఉంటారు. మన క్షేమం కొరకు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మనం నమ్ముతాం. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? తల్లిదండ్రులకు కూడా తల్లిదండ్రులకు మించినటువంటి ప్రేమ, ప్రాణము పెట్టినటువంటి ప్రేమ. యేసుక్రీస్తు ప్రస్తుతము నా ప్రధాన యాజకుడై ఆయన నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తే. కాబట్టి నేను ఆయన నమ్ముకుంటున్నాను. యేసుక్రీస్తు తన ఆత్మను నాకు ముద్రగా ఇచ్చాడు. ఆ ముద్రగా ఇచ్చాడు కాబట్టి నేను ఆ ఆత్మశక్తి ద్వారా శరీర క్రియలను చంపగలను. ఆయనను నేను దాని కొరకు నేను నమ్ముకొనుచున్నాను. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనం ఎన్నడెన్నటికీ కూడా సిగ్గుపరచబడము. దేవునికి స్తోత్రం. ఎన్నడెన్నటికీ కూడా సిగ్గుపరచబడము అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మరలా ఇంకొక కోణం ఉంది కదా. సిగ్గుపరచబడతావు, అబద్ధాల సాక్ష్యాలని నీ మీద చెప్తారు, శ్రమలు వస్తాయి. కానీ ఆ స్థాయిలో చెప్పనసఖ్యము కాని ఆనందం. యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలలో ఆనందము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఎందుకు అంటే మనము ఈ లోకము విడిచిన తర్వాత మనకు నిత్య జీవము ఇచ్చేది ఆయనని. తండ్రి దగ్గరికి పోవడానికి ఏకైక మార్గము, ఏకైక నామము యేసుక్రీస్తు. కాబట్టి ఆయనను మీరు నమ్ముకొనండి. ఆయన నమ్ముకుంటే మన పాప భారము నుండి ఆయన మనల్ని విడుదల చేయును. ఇంకొక కోణం ఉన్నది. యేసుక్రీస్తుని నమ్ముకోవడంలో మనం ఇంతకుముందు ఒక వాక్యము ఒక ఆదివార ఆరాధనలో ధ్యానం చేశాము. 2వ అధ్యాయము 9వ వచనము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. అంటే ఇప్పుడు మనం నమ్ముతున్నాం కదా, విశ్వసిస్తున్నాము. అయితే ఇంకొక గుంపు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నమ్ముతున్నారు. వాళ్ళెవరు? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మనకంటే ఇంకొక మెట్టు ఎక్కువనే ఉన్నాయి దయ్యాలకు డౌట్ లేదు. ఏంటి? దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా, చాలా మందా? దయ్యాలకు బాగా తెలుసు ఏంటంటే దేవుడు ఒక్కడే, నంబర్ 1. మరియు దేవుడు ఉన్నాడు. మరియు దయ్యాలు వణుకుచున్నాయంట. ఎందుకు వణుకుతాయి? దేవుని శక్తి, దేవుని యొక్క అదృశ్య లక్షణములు, అదృశ్య శక్తి ఆ దయ్యాలకు తెలుసు. ఆ దయ్యాలకు తీర్పు తీర్చువాడు ఆయనే అని తెలుసు.
ఆ దయ్యాలు అపవాదిని వెంబడిస్తున్నాయి కాబట్టి అవి తీర్పునకు పాత్రులు కాబట్టి అవి వణుకుచున్నాయి. ఆ? ఇప్పుడు మనము మన నమ్మిక, మన వణుకు దేనికి? మనం ఎందుకు వణకాలి? మనకు కూడా మన క్రియల చొప్పున ఆయన తీర్పు తీర్చువాడు. యాకోబు గారు ఇక్కడ ఈ మాట రాయడానికి గల కారణం ఏంటంటే, కేవలము మీరు నమ్మి కేవలము విశ్వాసం మాత్రమే కాక దానికి తగినటువంటి క్రియలు ఉండాలి. క్రింది వచనంలో 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగ చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. మన విశ్వాసము విత్ ఒబీడియన్స్, అది మనకు రోమపత్రిక 1:5లో కూడా మనకు కనపడుతుంది. రోమపత్రిక ఆ, ఒకటి, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. విశ్వాసమునకు విధేయులగునట్లు, అది పర్పస్ ఆఫ్ గాస్పెల్. ఈయన నామము నిమిత్తము, ఇంగ్లీష్లో టు గ్లోరిఫై గాడ్, టు గ్లోరిఫై గాడ్ త్రూ ఆర్ ఒబీడియన్స్ టు ద గాస్పెల్. ఒబీడియన్స్, విశ్వాసమునకు విధేయత. విశ్వాసం అంటే అక్కడేం పని లేదు. ఆయన ఉన్నాడంటే ఉన్నాడు, నేను నమ్ముచున్నాను. యేసుక్రీస్తున్నాడంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. మరి రుజువేంటి? నువ్వు చెప్పేదానికి రుజువేంటి? విధేయత. విధేయత, అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ మాటలు మన హృదయంలో రాయబడితే మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా ఈ పని దగ్గర యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక యవనస్తురాలు మాట్లాడుతూ ఒక సమస్య గురించి చెప్పినప్పుడు ఆ యవనస్తురాలు జవాబు ఏం చెప్పిందంటే, మరి నీ స్థానంలో యేసుక్రీస్తు వారుంటే ఏం చేస్తారు? నీ స్థానంలో యేసుక్రీస్తు వారు ఉంటే ఏం చేస్తారు? ఇక ఈ సూత్రము మనలో రాయబడిందండి. మనంత ధన్యులు ఇంకా వేరే లోకంలో ఎవ్వరు ఉండరు. నా సంబంధాలలో, నా సంభాషణలలో, నా క్రియలలో, నా చూపులలో, నా మాటలలో, నా వినికిడిలో యేసుక్రీస్తు వారు ఉంటే, యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా. ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు వారు? అంతటా ఉన్నారన్న విశ్వాసము, నమ్మిక చెప్పుచున్నాను నేను. కానీ దానికి అది నాలో పని చేయడం లేదు. మర్చిపోతున్నాను నేను. మర్చిపోతాం మనం. ఆ సందర్భంలో వారితో మాట్లాడుచున్నప్పుడు నీ స్థానంలో యేసుక్రీస్తు వారుంటే ఏం మాట్లాడతాడు? అది ఆ ఆ ఆశ, ఆ నిశ్చయత, ఆ నిర్ధారణ మనలో రాయబడితే మనం ఎంతో ధన్యులం. అది సత్యము. యేసుక్రీస్తు వారు చుట్టూ ఉన్నారు. ఇంకా నా హృదయ ఆలోచనలను,
ఉద్దేశములను ఎరిగినటువంటి వాడు. యెహోవాను నమ్ముకొను అంటే మనము యెహోవాను నమ్ముట ఒక కేటగిరీకి కట్టేశాం యేసుక్రీస్తుని. ఆయన నమ్ముకో బాగైతావు, ఆయన నమ్ముకో సమాధానం వస్తది, ఆయన నమ్ముకో పెళ్ళైతది, ఆయన నమ్ముకో ఉద్యోగం వస్తది. ఆ! ఇంత చాలు. ఆయనను నమ్ముకుంటే నువ్వు పాప భారం పోతది. పాపము నుంచి మనం బయటపడతాము. ఆయన నమ్ముకుంటే మనము ఇక్కడ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాము. యేసుక్రీస్తు వారు ఆత్మనిచ్చింది దేనికండి? పాప క్రియలను చంపడానికి. రోమపత్రిక 8:13. శరీర క్రియలను చంపడానికి ఆత్మనిచ్చాడు. దేవునికి స్తోత్రం. యెహోవాను నమ్ముకునుము. యెహోవాను నమ్ముకునుము. ఫస్ట్ అది మనకు ఫైనల్ అయిందనుకోండి, దేవుడు మనకు ఒక జ్ఞానం ఇస్తాడు. ఏంటి? ఏ మనిషిని నమ్మాలి, ఏ మనిషిని నమ్మకూడదనేది జ్ఞానం ఇస్తాడు. లేకపోతే మనం చాలా సార్లు మోసపోతాం. మనుషులను నమ్మి వారి మీద నమ్మకం పెట్టుకొని ఎన్నిసార్లు మోసపోయాము. నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుపట్టాలి కదా! నమ్మకమైన వారు ఆ! మనం నమ్మలేము కొంతమందిని. కానీ వాళ్ళు కూడా మనం నమ్మేటంతగా కనపడతారు. ఎంత ప్రేమ, ఎంత సహాయము, ఎంత మంచి మాటలు, ఇవన్నీ మనకు కనపడతాయి. వెంటనే నమ్మేస్తాం. తర్వాత కొన్ని రోజులకు అసలు రంగు బయటపడతాయి. అప్పుడు మనం మోసపోతాం. అప్పుడు మళ్ళా ఇంకొక సమస్యొస్తది. ఇప్పటి నుండి ఎవ్వరిని కూడా మనం నమ్మకూడదని సమస్యొస్తది. ఎవ్వరిని కూడా నమ్మకూడదు. కానీ నమ్మదగిన వాళ్ళైతే కొంతమంది ఉన్నారు. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. నరుల నమ్ముట కంటే రాజులను, భూలోకంలో ఉన్నటువంటి రాజులను నమ్ముట కంటే నిన్ను ఆశ్రయించుట ఎంతో మేలు. యేసుక్రీస్తుని నమ్ముకుందాము. కనపడడం లేదు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు కనపడినటువంటి యేసుక్రీస్తు మీద మనకు విశ్వాసం పుడుతుంది. ఆయన మీద విశ్వాసం మనకు పెరిగితే మన వ్యక్తిగత జీవితము మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నాడని, ఎవని క్రియల చొప్పున వానికి తీర్పు తీరుస్తాడని, పాపము నుండి రక్షిస్తాడని, ఇరుకులలో ఇబ్బందులలో కూడా సమాధానము దయచేస్తాడని, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదని నమ్ముదాము. నమ్మకానికి మనము యేసుక్రీస్తుని మన జీవితంలో చాలాసార్లు రుచి చూశాను. ఆయన ఎప్పుడు ఏలాగు మనల్ని కాపాడాడో, సహాయం చేశాడో, ఏ విషయంలో అద్భుతాలు జరిగించాడో అన్నిటినీ మనకు గుర్తున్నాయి కదా! దాన్ని బట్టి మనము ఆయన మీద ఇంకా నమ్మకం. పరిశుద్ధాత్మ దేవుడు
యేసుక్రీస్తు సజీవుడైన యేసుక్రీస్తునందు ఆయన కార్యములందు మనకు నమ్మిక పుట్టించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఆత్మదేవ, మమ్మల్ని నాయన మరొకసారి మీకు సమర్పించుకొనుచున్నాము. సజీవుడైన యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ మేము నమ్మిక కలిగి, ప్రభా, యేసుక్రీస్తు ప్రభా, నీవే మా పాపం నుంచి మమ్మల్ని రక్షించగలిగినటువంటి వాడవు. మమ్మల్ని నాయన మా బలహీనతలతో మమ్మల్ని మీకు అప్పగించుకొనుచున్నాము. మమ్మల్ని సంపూర్ణులుగా చేయువాడవు నువ్వే అని మేము నమ్ముచున్నాము. ప్రభా, నువ్వు అంతటా ఉన్నావు, నన్ను చూస్తున్నావు అన్న నమ్మికతో మాకు పరిశుద్ధ జీవితమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకు సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.